బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరో అల్లు అర్జున్ డిప్రెషన్ లో ఉన్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. పుష్ప సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అల్లు అర్జున్. ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా ఆ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, ఆ తర్వాత ఓ చిన్నారి, ఓ బాలుడు ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల మధ్య పోరాటం చేయడం ఇటు బన్నీని తీవ్రంగా కలిచివేసిందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎంతో మంది అభినందనలు పంపించినా సరే రిప్లై ఇవ్వటం లేదు అల్లు అర్జున్. అభినందనల కంటే దుర్ఘటన గురించి అల్లు అర్జున్ తీవ్రంగా బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్లో ఉన్న బాలుడి చికిత్సకు అయ్యే ఖర్చుకు సంబంధించి ఆ ఖర్చులను పూర్తిగా భరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చికిత్స పొందుతున్న బాలుడు కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత బాధిత కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలవాలనుకుంటున్నాడు బన్నీ అంటూ కూడా చర్చ జరుగుతోంది. నేరుగా సహాయాన్ని అందించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది అల్లు అర్జున్. రైట్, అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 2 రోజుల క్రితం పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన ఒక్కసారిగా అల్లు అర్జున్ని తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఇన్ఫాక్ట్ ఆ ఘటన జరిగిన తర్వాత బన్నీ టీం కూడా రియాక్ట్ అయ్యింది. ఆ బన్నీ టీం రియాక్ట్ అయ్యింది. దాంతోపాటు ఇటు మైత్రి మూవీస్ కూడా రియాక్ట్ అయ్యి నిన్న ట్వీట్ చేసిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత హీరోయిన్ రష్మిక మందన కూడా రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. అయితే అక్కడ చాలామంది నుంచి వచ్చిన క్వశ్చన్ మార్క్ ఏంటంటే సోషల్ మీడియాలో బన్నీ ఇంకా ఎందుకు రియాక్ట్ కావటం లేదు, ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అనేది ఒక చర్చ. అయితే బన్నీ ఈ విషయానికి సంబంధించి ఆలోచిస్తున్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. సక్సెస్ కన్నా ఆ దుర్ఘటనే తనని తీవ్రంగా కలిచివేస్తున్నట్టు కూడా చర్చ జోరందుకుంటోంది. ఇటు ఇండస్ట్రీలో కావచ్చు, మరి ముఖ్యంగా అల్లు ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, లేకపోతే అల్లు కుటుంబంలో కావచ్చు, తీవ్రంగా చర్చ జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరికి ఆయన ప్రీమియర్ షో చూస్తున్న సందర్భంలో పుష్ప 2కి సంబంధించి అసలు ఇందుకే ఏం జరుగుతోంది, ఎప్పుడు అల్లు అర్జున్ ఇటు బాధిత కుటుంబాన్ని కలిసే అవకాశం ఉంది? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, సక్సెస్ కన్నా ఆ ఘటన నుండి తీవ్రంగా కలిసివేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ కలిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చర్చ జరుగుతోంది. సహాయం నేరుగా అందించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఏం జరుగుతోంది, ఎప్పుడు కలిసే అవకాశం ఉంది? పుష్ప ఘన విజయాన్ని మాత్రం అల్లు అర్జున్ ఏమాత్రం ఎంజాయ్ లేని పరిస్థితిలో ఉన్నారు. ఇంతటి ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈ టైంలో ఆయన మనసంతా కూడా ఆ థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటనలో చనిపోయిన మహిళ గురించి, అలాగే చావు బతుకుల మధ్య ఉన్న ఆ బాలుడు గురించే ఆలోచిస్తూ ఆయన గత 24 గంటలుగా కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. వచ్చిన వేలాది అభినందనలకి ఒక్క రిప్లై కూడా ఇవ్వని పరిస్థితి. ఏమి చేయాలోనూ పాలుపోలేని పరిస్థితిలో అల్లు అర్జున్ ఉన్నట్లుగా తెలుస్తుంది. బాలుడి చికిత్సకు సంబంధించి అలాగే హాస్పిటల్లో డాక్టర్స్ ని అల్లు అర్జున్ టీం వెళ్ళి కలిశారు. దానికి సంబంధించిన చికిత్సకు సంబంధించిన ఖర్చులు మొత్తం వీళ్ళే భరించేలాగా మొత్తానికి అక్కడ ప్లాన్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి పోయిన ప్రాణాన్ని, వాళ్ళకి జరిగిన నష్టాన్ని పోడ్చలేని పరిస్థితి అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ ఉన్నారు. వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్లి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి తన వంతు సహాయాన్ని, తన వంతు భరోసాని కల్పించాలని అల్లు అర్జున్ భావించారు. అయితే ఈ టైంలో, ఇంత ఎమోషన్ గా ఉన్న టైంలో వెళ్ళటం మంచిది కాదు అని ఆయన సన్నిహితులు కొంతమంది చెప్పినా కూడా లేదు, ఖచ్చితంగా నేను వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే అంటూ ఆయన భీష్మించినట్టుగా తెలుస్తోంది. మేబీ 1-2 days లో ఆయన బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి తన వంతు సహాయాన్ని, తన వంతు భరోసాని ఆ కుటుంబానికి కల్పించాలి అని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ఎక్కడా చేయటానికి ఆయన ఇష్టపడని పరిస్థితి. ఈ రోజు సక్సెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి నిర్మాతలు ఏర్పాటు చేసినా కూడా ఆయన రావడానికి సుముఖంగా లేకపోవడంతో దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే తన కొలీగ్స్ కావచ్చు, ఇండస్ట్రీ నుంచి పెద్దలు, తన సాటి హీరోలు, బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చిన ప్రశంసలకు కూడా ఆయన ఇంతవరకు కూడా ఒక రిప్లై ఇవ్వకపోవటం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఇంతటి ఘన విజయాన్ని వచ్చినప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తారు, అందరితోటి ఆ సంతోషాన్ని పంచుకునే పరిస్థితి ఉంటుంది. బట్ కానీ అల్లు అర్జున్ కు మాత్రం మనసంతా జరిగిన దుర్ఘటనలోనే ఆగిపోయింది. ఆయన దాని నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఖచ్చితంగా 1-2 రోజుల్లో బాలుడు కూడా కోరుకుంటున్నాడని తెలుస్తోంది. ఆయన కోలుకున్న తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసి ఆయన సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆయన సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కూడా
ఆ దుర్ఘటన గురించి ఒక స్పందన కూడా తెలియజేయకుండా ఉండటానికి కారణం ఆయన స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని కలవాలన్న ఉద్దేశంతో ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని మాత్రం ఆయన సన్నిహితుల నుంచి మనకున్న సమాచారం. రవిచంద్ర, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి, ఎందుకంటే దాదాపుగా 1000 మంది ఈ లైవ్ షోని చూడడం జరుగుతోంది, ఈ లైవ్ స్టోరీని చూడడం జరుగుతోంది. ఒక్కసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే హీరో అల్లు అర్జున్కి సంబంధించి ఆయన ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన రిప్లై ఇవ్వలేదు. నిజంగా ఆయన తప్పు ఉందా లేదా, ఆ కుటుంబాన్ని ఆయన వెళ్ళి పరామర్శించాల్సిన సిచ్యువేషన్ ఉంది అంటూ కొంతమంది అంటున్నారు. వెళ్లాల్సిన అవసరం ఉందని చర్చ జరుగుతోంది, ఆయన వెళ్ళే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? యాజ్ అ వ్యూవర్గా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మీకేమనిపిస్తోంది? ఒక మనిషిగా మీ మనసుకి ఏమనిపించింది అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే అల్లు అర్జున్ ఆ కుటుంబానికి ఏ విధంగా సాయం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ఆ కష్టం, ఎందుకంటే ప్రస్తుతం రేవతి కుటుంబం కావచ్చు, శ్రీతేజ్ ఆ కుటుంబం ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఎందుకంటే ఆ సినిమా విడుదల సందర్భంగా వెళ్ళారు, ఆ కుటుంబం ఇప్పుడు శోకసందరణ మునిగిపోయిన పరిస్థితి. పక్క భార్యను కోల్పోయాడు ఆ భర్త, మరోపక్క కొడుకును కోల్పోయాడు ఆ తండ్రి. ఆ నేపథ్యంలో ఇటు అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి సాయం అందిస్తే బాగుంటుంది, ఏ విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటే బాగుంటుంది అనేది మీకు ఒకవేళ ఎవరైనా సజెషన్ అడిగినా, లేకపోతే ఎవరైనా కనుక అఫ్కోర్స్ చాలా వాస్ట్గా ఇప్పుడు సోషల్ మీడియా నెట్వర్క్స్ వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపుగా 1000 మంది ఈ షో చూడడం జరుగుతోంది. ఇది కనుక అల్లు అర్జున్కి రీచ్ అయింది అనుకుందాం, అఫ్కోర్స్ ఏమో, ఎందుకంటే సోషల్ మీడియా ఎరాలో ఏదైనా జరగచ్చు. ఏం చేస్తే బాగుంటుంది? మీ యొక్క సలహా ఆ సాయంగా మారే అవకాశం ఉంటుంది. ఆ సాయం ఆ కుటుంబాన్ని ఆదుకునే అవకాశం ఉండొచ్చండలు ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ రవిచంద్ర, ఇప్పటికే నిన్న రష్మిక మందన కూడా రియాక్ట్ అయింది. ఇదే సందర్భంలో మనం మాట్లాడుకున్నాం, ఇటు హీరోయిన్ వెళ్ళే అవకాశం ఉంటుందా, హీరోయిన్ రష్మిక మందన వెళ్ళే అవకాశం ఉంటుందా? టీమ్ ఇప్పటికీ మీరు అన్నట్టుగా మూవీ టీం కూడా రియాక్ట్ అయింది, మూవీ టీం కూడా విచారణ వ్యక్తం చేస్తుంది. దాంతోపాటు ఆ కుటుంబానికి సంబంధించి మద్దతుగా నిలుస్తూ ఉంటూ మాట్లాడిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇటు ఆ కుటుంబంతో ప్రెసెంట్ కంటిన్యూ అవుతున్నారా? మరి ముఖ్యంగా బాలుడికి సంబంధించి అల్లు అర్జున్ వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించే అవకాశం ఉందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా? ఆ బాలుడికి సంబంధించి హాస్పిటల్ సిబ్బందితోటి, డాక్టర్స్ తోటి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతోటి గత 24 గంటలుగా బన్నీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ టచ్ లో ఉన్నారు. హాస్పిటల్కి అయ్యే ఖర్చులన్నీ కూడా వాళ్లే పే చేస్తున్నారు. బిల్స్ అన్ని కూడా హాస్పిటల్ వాళ్ళకి మేమే పే చేస్తామని వాళ్ళు భరోసా ఇవ్వటం జరిగింది. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఆ బాలుడు కోలుకోవాలి, చికిత్స పూర్తి చేయమని చెప్పినట్లుగా అయితే మనకి సమాచారం ఉంది. ప్లస్ అల్లు అర్జున్ హాస్పిటల్ కి వెళ్తాడా, ఇంటికి వెళ్తాడా అంటే దాదాపు ఇంటికే వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ హాస్పిటల్ కు వెళ్లి బాలుని పరామర్శించి రావటం కన్నా కూడా ఇంటికి వెళ్లి వాళ్ళకి ధైర్యం చెప్పి తను చేయాలనుకున్న సహాయాన్ని చేస్తే అది మరింత బాగుంటుంది అనేది అల్లు అర్జున్ ఆలోచనగా కనిపిస్తోంది. ఖచ్చితంగా ఆయన అయితే ఆ ఇంటికి వెళ్ళాలని స్టిక్ అయ్యారు. బాలుడి దగ్గరకు అయితే ఆయన టీం, ఆయన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే ఉంటున్నారు. డాక్టర్స్ తోటి మానిటర్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అవన్నీ కూడా వాళ్ళు దగ్గర ఉండి చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బట్ రష్మిక విషయానికి వస్తే ఈ విషయంలో ఒకవేళ బన్నీతో పాటు తను కూడా అక్కడికి వెళ్లే అవకాశం ఉందా అంటే ఇప్పటి వరకు అయితే రష్మిక టీం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. తనైతే మైత్రి మూవీస్ విడుదల చేసిన ఒక మెసేజ్ కి తను కూడా సంఘీభావం తెలుపుతూ ఆ దుర్ఘటన పట్ల చింతిస్తున్నాను అంటూ తను తెలియజేయటం అయితే జరిగింది. కానీ రష్మిక డైరెక్ట్ గా ఆ కుటుంబం దగ్గరికి బన్నీతో కలిసి వెళ్తుందా లేదా విడిగా వెళ్తుందా అనేది మాత్రం ఇప్పటి వరకు రష్మిక టీం నుంచి ఎలాంటి సమాచారం అయితే లేదు. బన్నీ మాత్రం ఖచ్చితంగా 1-2 రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని కలిసే అవకాశం అయితే ఉంది. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం హీరో అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఒక డిప్రెషన్ కైండ్ ఆఫ్ మోడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు, ఇక్కడ ఎవరికి రిప్లై ఇవ్వబోతున్నారు. ఎందుకంటే కనుక సంధ్యా థియేటర్ దగ్గర ఆయన వెళ్ళిన థియేటర్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన వెళ్ళిన థియేటర్ దగ్గర ఆ రోజు స్టాంపేడ్ జరిగిందంటే తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడని చెప్పుకోవాలి. ఆ తండ్రి నిజంగా ఎంత బాధపడుతున్నారు ఒక్కసారి ఆ వీడియోస్ కానీ ఆయన మాటలు కానీ వింటే గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే ఒక మాట ఇక్కడ మనం మాట్లాడుకుంటాం, 1 కాదు 2 కాదు, ఏకంగా ఆ రోజు ప్రీమియర్ షో అంటే 800 రూపాయలు ఎక్స్ట్రా టికెట్ మీద.
ఒకటి కాదు రెండు కాదు, ఎంత 800 రూపాయలు. ఆ కుటుంబం ఇద్దరు అనుకుందాం, పిల్లోడితో కలిపిపోని ఎంత అవుతుంది? 3000 రూపాయలు, దాదాపుగా 3000 అనుకుందాం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ, ఆ పాప కూడా ఉంది కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా 3000 అనుకుందాం. ఆ కుటుంబం అక్కడికి వెళ్ళి చూసే సందర్భం, ఎంజాయ్ చేయాల్సిన సందర్భం. కానీ ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆ మహిళ మృతి చెందింది. ప్రస్తుతం శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, ప్రాణాలతో పోరాడుతున్నాడని చెప్పుకోవాలి. ప్రస్తుతం కోలుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి హీరో అల్లు అర్జున్ కూడా ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. డిప్రెషన్లో ఉన్నారు హీరో అల్లు అర్జున్. ఇక్కడ చర్చ జరుగుతోంది. పుష్ప సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అల్లు అర్జున్ అంటూ కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఆ తొక్కిసలాటలో మహిళ చనిపోవడం తీవ్రంగా కలిచివేసింది బన్నీని. ఎంతోమంది అభినందనలు పంపించినా సరే రిప్లై ఇవ్వటం లేదు అల్లు అర్జున్. అభినందనల కంటే దుర్ఘటన గురించి బాధపడుతున్నాడు అల్లు అర్జున్. హాస్పిటల్లో ఉన్న బాలుడికి చికిత్సకు అయ్యే ఖర్చు భరించాలంటూ కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. చికిత్స పొందుతున్న బాలుడు కోలుకున్న తర్వాత ఇంటికి వచ్చిన సందర్భంలో ఆ బాధిత కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఆలోచనలో బన్నీ ఉన్నట్టుగా తెలుస్తోంది. నేరుగా సహాయాన్ని అందించాలని నిర్ణయించుకున్నాడు అల్లు అర్జున్. క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో